సభకు సభాధ్యక్షులకు నమస్కారం. నేను గార్డు గారిని చూడడానికి రాలేదు. గార్డు గారికి నన్ను చూపెట్టుకోవడం కోసం వచ్చాను. మనం డాక్టర్ గారిని చూడడానికి వెళ్ళాం, అలా అయితే రోజు వెళ్ళాలి. గార్డు గారికి డాక్టర్ గారికి మనని చూపెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు పెడతాం. అలాగే భగవంతుడి దగ్గర తిరుపతి వెంకన్న దగ్గర నుంచి మా ఊళ్ళో అన్నపూర్ణ విశ్వేశ్వర్ల వరకు వాళ్ళ దగ్గర కూడా అంతే. మనని వాళ్ళకి చూపెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గర పెడతాం, అంతే తప్ప వాళ్ళని చూడవలసిన అవసరం నాకు లేదు. చిన్న తేడా ఉంటుంది ఏదో శరీరంలో, అంచేత డాక్టర్ గారు చూపెట్టుకున్నాం. ఇక్కడ కూడా అప్పుడప్పుడు గార్డు గారి దగ్గరికి, గార్డు గారు అంటాం నాకు ఇష్టం ఉండదు, భగవంతుడు దేవుడు అంతే, వెదురుపాక దేవుడు. అది ఆయన దగ్గరికి ఎందుకు వస్తామంటే కామక్రోధాది అరిషడ్వర్గాలు అప్పుడప్పుడు ఇందులో ఏదో ఒకటి లేచి ఏడిపించుకుంటూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఆయన దగ్గరికి వచ్చి నా సంగతి చూడు, నువ్వు ఎలా ఉన్నావని నేనేం అడగను. నాకు భగవంతుడు ఎలా ఉన్నాడు అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా మనస్సులో అనుకోండి, ఇప్పుడు చెప్పక్కర్లేదు. తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళి నువ్వెలా ఉన్నావని అడిగిన వాడు ఎవడూ లేడు. వీడు గొడవలన్నీ చెప్పుకున్నవాడే తప్ప. మరి నించున్నాడు కనుక వినాలి, తప్పదు. ఇక్కడ పరబ్రహ్మ యొక్క సంకల్ప రూపంగా ఇక్కడ దేవుడుగా అవతరించాడు కనుక ఆయన మనం చెప్పుకున్న బాధలన్నీ వినాలి, తప్పదు. విని సరే మనస్సుతో మనస్సుగా చెప్పడము, వాక్కుతోటి చెప్పడము, ఏదో ఒకటి మనకి దానికి క్లియరెన్స్ చెబుతారు. చెప్పినప్పుడు మనం దాన్ని డాక్టర్ గారు మాత్రలు ఇస్తాడు. అలాగే ఇదిను ఆ మాత్రలు నోట్లో వేసుకున్న తర్వాత 2 పూట్ల వేసుకోండి, 4 రోజులు వేసుకోండి అన్నారు. అలాగే ఆయన కూడా ఇది చెవులో రహస్యంగా చెప్పినట్టు ఇది ఇంత చెయ్యి ఈ జపం, అదే అన్నీ సర్దుకుంటాయి అని ఏదో మందు చెబుతారు. ఆ మందుతోటి కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే రోగం తగ్గిపోతే ఇంక రోగం రాదని అర్థమా? మళ్ళీ ఎప్పుడో ఇదొకటి వస్తుంది. అలాగే ఇది అంతే. అంచేత ఆయన దర్శనం చేస్తూ ఉంటాను నేను, నా కోసమని, ఆయన కోసం ఏం కాదు. రెండవది, ఆయన కోసం ఎందుకు కొడుతున్నానంటే ఆయన దగ్గరికి నా రోగం ఏమిటో ఈ రోగం మామూలు డాక్టర్ దగ్గరికి వెళితే తగ్గదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దక్షిణామూర్తి స్వరూపం. అది దక్షిణామూర్తి అంటే ఏదో దక్షిణ దిక్కును కూర్చుంటాడని కాదు, మనకు ఫోటోలు వచ్చాక అలా అయిపోయింది. అమ్మ వియోగం కలిగినవాడు, భార్యావియోగం కలిగిన వాళ్ళు అందరూ దక్షిణామూర్తులే నిజానికి. కానీ అందరూ అవరు. ఎలాంటి వాళ్ళు అవుతారు? దక్షిణామూర్తి తన యోగంలో తన యొక్క బ్రహ్మ ఉపాసనా వ్యవస్థలో ఆయన ఉంటారు. ఈ కూర్చున్న వాళ్ళు ఏదైనా అడుగుతూ ఉంటారు. వీళ్ళు నోటితో అడగరు, ఆయన నోటితో సమాధానం చెప్పరు. మనసా మాట్లాడుకుంటారు. అందుకని సనకాది మహర్షులు అందరూ ఆయన దగ్గర కూర్చుంటారు. వాళ్ళు ఏదో అడుగుతుంటారు, ఆయన సమాధానం చెబుతుంటారు. ఇది ఎవరికి తెలియదు.
వాళ్ళ మాట ఏమీ ఉండదు, ఆయన మాట ఏమీ ఉండదు, కానీ జరిగిపోతూ ఉంటుంది. అందుకని ఒక్కసారి ఇక్కడ ఆయన దర్శనం చేసుకుని నా బాధలు చెప్పేసుకుంటే ఇంట్లోంచి ఎప్పుడైనా ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి, నాకు రావడం కుదరదు అంటే ఆయన చెప్పవలసిందే, ఒరే నాయన ఇలా చేసుకో, రావడం ఎందుకు కుదరదు, ఆయన పైకి లేవడానికి వీల్లేదు. ఎంచేత ఆయన సర్వసత్వ సంపన్నులు, ఆయన లేవరు. నాన్నకే మనతో లేచిపోయింది, ఆ లేచిపోయిన దాన్ని కొంచెం చేయబెట్టాను కొట్టి, అప్పుడు ఆయన ఇలా చేసుకోవాలని చెవులో చెబుతారు. ఓహో, గాడు గారు వెదురుపాక దేవుడు కల్లో కనపడి ఈ మాట చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుంది అని నేను అలా చేస్తూ ఉంటాను. అది అంచేత మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నాలాంటి వాళ్ళే వాళ్ళ బాధలు చెప్పుకోవడం కోసం ఆయన దగ్గరికి వచ్చారు తప్ప ఆయన పుట్టినరోజు కదా అని చూడడానికి రాలేదు. అది ఇది అవకాశం. అంచేత ఆయన మన యందు ఆదరంతో ఎలా వచ్చినా పిల్లలను చూసి చిరునవ్వు నవ్వుతున్నట్లుగా కొడుకు తండ్రి అలాగే నవ్వి, సరే కబుర్లు చెప్పకు, ఇలా చెయ్యి అంటారు, అలా చేస్తాం. ఇది వెదురుపాక దేవుడి యందు మనకు ఉండవలసినటువంటి చిద్రూపమైన వ్యవస్థ. ఇది ఉన్నప్పుడు మనం మహా తేజస్సుతో సత్వగుణ సంపన్నులవై ఇంకొక వ్యవస్థ వస్తుంది అని లేకుండా ఏ రకమైన ఆది వ్యాధులు లేకుండా బాగుపడతాం. అంచేత అలాంటి అవకాశాన్ని మనం అందరం పొందాలని, దానికి దిక్సూచి వారు కావాలని కోరుతూ సెలవు.